దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్నంతటిని సమాధి చేయడం జరిగింది. జ్ఞానులు కాస్త వెర్రివారుగా మారిపోయారు. కాబట్టి ఆ జంతువుల దగ్గరికి వెళ్ళండి. మీకంటే ముందు పుట్టే కదా, మీకంటే ముందు పుట్టిన మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను నేను, మీరేదో కుమారులని అధికారం ఇచ్చాను. కానీ ఇప్పుడు మీ పరిస్థితి అలా లేదు. వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవలసిన పరిస్థితిలో మీరున్నారు. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని ధ్యానించండి. సముద్రంలోని చేపలు కూడా నీకు దానిని వివరించును అని అంటున్నాడు. అనంటే అధికారులుగా ఏలికలుగా ఉండవలసిన మనము వాటి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని బోధ చేయండి, నేర్చుకుంటాం అనే పరిస్థితికి దిగజారిపోయాం కదండి. అందుకే ఈ విశ్వాన్ని దేవుని పాఠశాలగా, దేవుని విద్యాలయంగా దేవుడు మలచి ఈ ప్రకృతి ద్వారానే ప్రతి మనిషికి కూడా పాఠం చెప్పాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకే వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి మీరు జ్ఞానం. వాటిని విచారించండి. మీకు బోధ చేస్తాయి, మృగాలు బోధ చేస్తాయి. పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనకి ఏర్పడింది అని అంటే మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి. జంతువులు నేర్పాలా? ఒక ఆవు దగ్గరికి వెళ్ళి మాకు పాఠం నేర్పించని అడగాల? పశువుల్ని మనం చూసి తెలుసుకోవాలా? పందులను చూసి మనం జ్ఞానం సంపాదించాలా? ఎంత దారుణం అయిపోయిందండి ఈరోజు మన పరిస్థితి. దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు, ఈరోజు మనుషులు ఎంత దిగజారుడు పరిస్థితుల్లో ఉన్నారు. ఆలోచించండి మన పరిస్థితి.